బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయాలు సంచలనంగా మారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలపై గులాబీ బాస్ చర్యలు తీసుకోవాలి అంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. ఈ నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీకి వెళ్లారు. కాగా ఈ సమావేశానికి కూడా 13 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. ఇక ప్రోటోకాల్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ ఆదేశాలతో స్పీకర్ను కలిశారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పార్టీ మారిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అన్నారు. అలా చేయకపోతే స్పీకర్ పదవికే అవమానం అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని ఆదేశాలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ లో మరికొంత ఎమ్మెల్యేలు చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఎమ్మెల్యేల గైహాజరు తీవ్ర ఉత్కంఠగా మారింది. ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది. ఎట్లయితే అవన్నీ చేస్తూ ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగరేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు, చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు, ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు. అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా. ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయండి, వాళ్ళని కూడా అలో చేయండి అని చెప్పిన. అక్కడ ఎంత ఉంటా ఉన్నది ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది, హౌస్ కు బాగా మర్యాద ఉంటుంది అని చెప్తే మీ ఆవేదన ఏందో చెప్పండి. నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్ గా నేను చెప్పడం జరిగింది. చూస్తాం ఇప్పుడు హౌస్కి ఇంకో 2-3 రోజులు ఉంది. బహుశా 24-25 నుంచి అసెంబ్లీ అంటా ఉన్నారు. దాని లోపల ఏదైనా స్పందన జరుగుతుందా లేదా? ఇన్ కేసు అటువంటి ఇట్లా కాకుంటే ఫైనల్లో మేము కోర్టుకు కూడా వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాం, కోర్టుకు వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 6 శాసన మండలి సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము, పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే, స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 months అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, జనవరి 2020 సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని, ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ 10 మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్నారు. దయచేసి మీరు ఈ విషయంలో మరి నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని
తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడే మా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు నియోజకవర్గంలో ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది. కరెక్ట్ గా ఒక గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చెక్కుల పంపిణీ ఉంది, మీరు వచ్చేయండి. అంటే గతంలో ఏముండిందంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు, ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు. ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇక్కడే కాదు, మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను పిలిచి కనీసం డ్రైన్ క్లీన్ చేయండి కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము, ఇది మా ఇష్టం, మా రాజ్యం, ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది. దయచేసి భవిష్యత్తులో ఇవి జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది. ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాన్ని అధికారులు కనీసం ప్రశ్నించి అడిగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం స్పీకర్ గారు కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలనలో గాని లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గాని బస్ లాంచింగ్ లో గాని మేం లేకుండానే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డీసీసీ ప్రెసిడెంట్ నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్ళే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం జరుగుతోంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వైటీస్ గా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఈ రోజు మరి ప్రతి నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు గెలిచినటువంటి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతోంది. మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్లు వేసుకుని తిరుగుతా ఉన్నారు. ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం 5 లక్షలు 10 లక్షలకు ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి, మొత్తంగా అయితే పార్టీ ఫిరాయింపుల అంశం బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారిందనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ను కలిసి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళు వినతి పత్రం అందజేసినట్టు తెలుస్తుంది. దాని డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్ భాయ్, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి రోజు రోజు గండంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఈరోజు కేటీఆర్ నాయకత్వంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలవడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిపైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు తెలియజేయడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఈ రోజు ఈ రేవంత్ కేటీఆర్ తో పాటు హాజరు కాలేని ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. సుధీర్ రెడ్డి గాని, తర్వాత బండారు లక్ష్మారెడ్డి గాని, మల్లారెడ్డి గాని, కొత్త ప్రభాకర్ రెడ్డి గాని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, గంగుల కమలాకర్, కోవా లక్ష్మి, అనిల్ యాదవ్, విజయుడు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేష్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, వీరితో పాటు ఈ రోజు నేను ఇప్పుడు చెప్పిన పేర్లు వీళ్ళంతా కేటీఆర్ తో రాలేదు, గైరాజర్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది అంటే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ గుర్తించినప్పటికీ, నాయకత్వం గుర్తించినప్పటికీ దీన్ని ఎట్లయినా చర్యలు తీసుకోవాలి అని, అంటే పార్టీలో ఎవరిని బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది అనేది కేటీఆర్ గుర్తించడం జరిగింది. అట్లాగే కేసీఆర్ తో కూడా చర్చించిన నేపథ్యంలోనే ఈ రోజు స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము ఎవరైనా పార్టీకి సంబంధించిన వారు పార్టీ మారుతున్నప్పుడు పార్టీ సభ్యత్వానికి తర్వాత ఎమ్మెల్యేకు రాజీనామా చేసి పార్టీ మారాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పార్టీకి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే పార్టీ మారడం జరుగుతుంది. గతంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కు సంబంధించి
అప్పుడు గతంలో కాంగ్రెస్ సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎట్లయితే చేసుకున్నారో అప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పాలన చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని అందరినీ రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుని ఈ రోజు కూడా ఇదే పద్ధతి కొనసాగేది. కానీ అప్పుడు చేసిన తప్పిదమే ఇప్పుడు కాంగ్రెస్ అంటే చేస్తుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ ఎమ్మెల్యే ఎవరి అవసరాల కోసమైనా, ఏ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమైనా పార్టీ మారాలనుకున్నప్పుడు పార్టీ కోసం లేదా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలి, అట్లాగే ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. రాజీనామా చేసి వాళ్ళు పార్టీ మారాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రోజు ఈ రాజకీయం అనేది ఒక విచిత్రమైన గా కనిపిస్తుంది. పార్టీ మారొచ్చు, ఎప్పుడైనా పార్టీ మారొచ్చు, ఏ విధంగా అయినా పార్టీ మారొచ్చు అనేది ఈ రోజు ప్రజలకు ఒక సంకేతాలు ఇస్తున్నారు. గెలవడం ఒక పార్టీ అవుతుంది, అధికారంలోకి ఉన్న పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలంతా మారిపోవడం జరుగుతుంది. ఇది ఈ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ కు ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ పార్టీలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని నమ్ముకుంటారు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన అతని పైన నమ్మకం పెట్టుకునే గెలిపిస్తారు. కానీ పార్టీలు మారుతున్నప్పుడు ఇట్లాంటి అంటే పార్టీలు ఫిరాయించడంతో ప్రజలకు కూడా ఒక స్థానిక నాయకుని పైన విశ్వాసం లేకుండా పోతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చూసుకుంటే బలంగా ఉన్న పార్టీ ఈ రోజు అధికారం కోల్పోవడంతోనే బలహీనంగా తయారవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చేరడంతో మొత్తానికి అసెంబ్లీలో రేపు ఒక 2-3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దీంట్లో ఈ సమావేశాల్లోపు టిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డికి సంబంధించిన పార్టీ ఫిరాయింపులు ఏదైతే ప్రోత్సహిస్తున్నాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీన్ని నిలుపుదల చేయడం కోసమే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే పోకడను ఆపు చేయడానికే ఈరోజు కేటీఆర్ స్పీకర్ ఫిర్యాదు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే రాములు, మొత్తంగా అయితే ఈరోజు 14 మంది ఎమ్మెల్యేలు అయితే కేటీఆర్ పిలిచినా కానీ వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే వారు ఏదైనా కారణాల వల్ల లేదా వెళ్ళలేదనుకోవచ్చా, లేదు అంటే కావాలని వారు పార్టీ మారే ఆలోచనలో ఉండటం వల్లే వెళ్ళలేదనుకోవచ్చా? ఇప్పుడు నిజంగా ఖచ్చితంగా చెప్పాలంటే పాడి కౌశిక్ రెడ్డి గాని, పల్లా రాజేశ్వర్ రెడ్డి గాని, అట్లాగే మన కొంతమంది ఎమ్మెల్యేలు అంటే మల్లారెడ్డి గాని ఇట్లాంటి వాళ్ళు పార్టీకి సంబంధించిన మారే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితమైన తెలంగాణవాది, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి. పల్లా రాజేశ్వర రెడ్డి చూసుకుంటే తన కూడా కేసీఆర్ తో పాటు ఎప్పుడు వెన్నంటే ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈ రోజు కేటీఆర్ వెనుక రాకపోవచ్చు అని కూడా పార్టీ వర్గాల మధ్య చర్చ జరుగుతుంది. దీనిలో చూసుకుంటే 14 మందిలో కొంతమంది ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది. సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి గారు లాంటి, తర్వాత గంగుల కమలాకర్, కోవా లక్ష్మి, అనిల్, అట్లాగే విజయుడు ఆల్రెడీ పార్టీ మారుతున్నాడు అనేది నియోజకవర్గంలో ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వ్యక్తి తన నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం పోటీ చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి ఫండ్స్ వస్తాయి. దాని నేపథ్యంలోనే పార్టీ నియోజకవర్గాన్ని దృష్టిలోనే పెట్టుకొని పార్టీ మారుతున్నట్లు విజయుడు నియోజకవర్గంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. విజయుడు సంపత్కు సంబంధించిన నియోజకవర్గం నుంచి సంపత్ పైన గెలిచి ఈరోజు గెలిచిన వ్యక్తి. అదే పార్టీకి సంబంధించి సంపత్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఈ రోజు విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కిరణ్మయి, అయితే రాములు, ఆల్రెడీ ఇప్పుడు కేటీఆర్ అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్కి అయితే ఎవరైతే పార్టీలు మారారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కిరణ్మయి, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా అయితే స్పీకర్ వీళ్ళు ఇప్పటి వరకు పార్టీ మారిన 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. కానీ పార్టీలకు సంబంధించిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారంగా స్పీకర్ కు అనేక అధికారాలు ఉంటాయి. ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తాడు స్పీకర్ అనేది ఆలోచించాల్సిన విషయం ఉంది. గతంలో టీఆర్ఎస్ చేసిన తప్పిదమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, అంటే గతంలో బీఆర్ఎస్ లో ఉన్న స్పీకర్ ఏదైతే తప్పిదం చేశాడో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న స్పీకర్ కూడా అదే తప్పిదం చేస్తాడా, ఏంటి చర్యలు తీసుకుంటాడా అనేది వేచి చూడాల్సిన అవకాశం ఉంది. కిరణ్మయి,
రైట్ రాములు, థ్యాంక్ యూ.